హరి ఓం. మరో శ్లోకాన్ని మోహముద్గరం భజగోవిందం నుండి పంచుకుంటానండి. ఇది 24వది. కస్వం కోహం కుతాయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ నిజ సంసారం ఇతి పరిభావయ నిజ సంసారం సర్వం త్యక్త్వా స్వప్న విచారః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కస్త్వం త్వం కహ ఎవరు నీవు, కోహం ఎవరు నేను, కుత ఆయాత ఎక్కడి నుంచి వచ్చాం, నిన్నే కాదు నన్ను కూడా అంటూ చెప్తూ ఉన్నారు ఆచార్యుల వారు. ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాం, అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం, అమ్మ కడుపులోంచి ఈ లోకానికి వచ్చాం నిజమే, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. కామే జనని కోమే తాత ఎవరు తల్లి, ఎవరు కొడుకు, ఎవరు తండ్రి, ఎవరు కొడుకు, ఇతి పరిభావయ నిజ సంసారం ఈ నీ చుట్టూ ఉన్న బంధాలు వేటితో అయితే నువ్వు పెనవేసుకొని వీరు లేకపోతే నేను లేను అని అనుకుంటామో, కానీ వారు వెళ్ళిపోయినా కూడా బ్రతికే ఉంటామో, వియోగం కలిగిన దుఃఖిస్తూ ఉన్నా కూడాను జీవితం సాగిస్తూ ఉంటామో, దీన్ని ఇతి పరిభావయ నిజ సంసారం ఈ బంధాల యొక్క నిజమేమిటో తెలుసుకో. ఆ బంధాలతో ఉన్నది మనమే, వాటిని మన మోహంతో మన రాగంతో మనం పట్టుకున్నాం, కానీ అవి మనల్ని పట్టుకోలేదు. ఈ అరిషడ్ వర్గాల పూరితమైనటువంటి సంసారాన్ని మనం పట్టుకున్నాం. కాబట్టి దీని నిజాన్ని పరిభావించు, దాన్ని తెలుసుకో, భావించు. సర్వం త్యక్త్వా ఇలా భావించి, సర్వం త్యక్త్వా స్వప్న విచార కల్లో నీకు ₹1,00,00,000 లేకపోతే 10 కోట్ల లాటరీ తగిలింది, కేరళ లాటరీ, నిద్ర లేచావు, నీ కుక్కి మంచం మీద నువ్వు పడుకొని ఉన్నావు, ఏమనుకుంటావు, అయ్యో కళ్ళ వచ్చింది నిజంగా కాదు కదా అనుకొని, అయ్యో కళ నిజం కాకపోయేనే అని కాసేపు అనుకొని వదిలేస్తావు. అంతేగాని దాన్నే పట్టుకొని రోజుల తరబడి ఏడవు. ఒక్క కళ కోసం ఎవ్వరము రోజుల తరబడి దుఃఖించడమో లేదా ఆనందించడమో చేయము, ఎందుకంటే అది కళ అని మనకు తెలుసు. అలాగే ఇది స్వప్న విచార, ఇది కళ అన్నది తెలుసుకొని దీన్ని గురించిని అన్నిటినీ సర్వం త్యక్త్వా రాగద్వేషాలని, ఇది బాగుంది, ఇది నాకు కావాలి, ఇది నాకొద్దు, ఇదిగో వీళ్ళు నాకు ఇష్టమైనట్లుగా ఉన్నారు, వీళ్ళతో స్నేహం, వీళ్ళు నాకు ఇష్టమైనట్టుగా లేరు కాబట్టి వీళ్ళతో ద్వేషం, వీటన్నింటినీ కూడాను స్వప్న విచార వీటన్నిటినీ వదిలిపెట్టేయి. ఇవేవి సత్యం కావు. సత్యం అన్నది ఒక్కటే, అది నీవే. నిన్ను నీవు తెలుసుకో. ఎవరో మన గురించి తెలుసుకుంటే మనకెంతో ఆనందం కలిగినప్పుడు మన గురించి మనం తెలుసుకుంటే మరింత ఆనందం కలగాలి. కాబట్టి అలాగే ఎవరి గురించో తెలుసుకోవాలి అనుకొని గూగుల్ చేస్తూ ఉంటాం, లేదా ఎవరినైనా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. ఎవరి గురించో తెలుసుకుంటే కూడా ఆనందం కలుగుతుందని ప్రయత్నిస్తామే. అలాంటప్పుడు మన గురించి మనం తెలుసుకుంటే మరింత ఆనందం కలగాలి. అదే అంతిమ ఆనందం, పరిపూర్ణ ఆనందం, అంతము లేని ఆనందం, అనంతమైన ఆనందం. దాన్ని తెలుసుకో, దాన్ని అందుకో అని చెప్తున్నారు మనకి శంకరుల వారు. ఇది మనకి సదా స్ఫురణలో ఉండుగాక. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ of either spying or spirituality up to the roots of this society. Please support me financially also. Thank you for watching.